సో ప్రస్తుతం ఉన్నటువంటి అంటే నేను ప్రాక్టీస్ 1971లో పెట్టాను. అప్పట్లో 13-14 ఇయర్స్కి ప్రెగ్నెన్సీతో వచ్చేవారు. మోస్ట్ ఆఫ్ ద డెలివరీస్ నార్మల్గా అయిపోయాయి. 20 ఇయర్స్కి 4-5 కనేసేవారు. చాలామందికి యూట్రస్లు కూడా పోయాయి. అంటే తీసేసేవారు, ఏదో ప్రాబ్లం వచ్చేసి తీసేసేవారు. సో పరిస్థితులు కొన్ని మారినాయి. ఎందుకు? మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పెళ్ళయ్యే మధ్యకాలం పెరిగింది. ఇదివరకు రోజుల్లో మెచ్యూర్ కాకముందే పెళ్ళిళ్ళు చేసేవారు, బాల్య వివాహాలు. లేదా మెచ్యూర్ అవ్వగానే ఇంకా ఏంటి మీ అమ్మాయికి పెళ్లి చేయలేదని, ఇంకా పెళ్లి చేయలేదని సోషల్ ప్రెషర్ ఉండేది. పెళ్ళి అవ్వగానే ఇంకా నీళ్ళు పోసుకోలేదా మీ అమ్మాయి అని ఆవిడ ప్రెషర్ ఉండేది. సో ఫస్ట్ చైల్డ్ బర్త్ చాలా వరకు అంటే 75% ఆఫ్ ద ఉమెన్ 15 ఇయర్స్ లోపే పెళ్లి చేసుకుని మొదటి బిడ్డను కనేవారు. అంత చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రావటం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళి కాకముందు జరిగిన ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా ఎక్కువ నష్టాలు జరుగుతాయి కదా. సో శారీరకంగా ఏమి నష్టాలు జరుగుతాయి, ఇంకా పెరుగుతున్నటువంటి దశలో ఉంటుంది అమ్మాయి. అంటే మన అడాలసెన్స్ అంటే ఇప్పుడు అడాలసెన్స్ అంటే కౌమార వయసు. అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ప్రకారం 10 to 19 years ఇస్ ద అడాలసెంట్ ఏజ్. సో ఆ ఏజ్లో ఇంకా ఆ అమ్మాయి ఇంకా పెరుగుతున్న దశలో ఉంటుంది. పెరుగుతున్న దశలో ఉన్నటువంటి అమ్మాయి కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని మోయాలంటే న్యూట్రియంట్స్ ఎంత డిప్లీట్ అయిపోతాయి, ఎంత అమ్మ నీరసపడిపోతుంది. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వస్తాయి. రావటం వల్ల ఏమవుతుంది, అబార్షన్స్ ఎక్కువ అవుతాయి. నెలల నిండక ముందే పురుగులు వచ్చేస్తాయి. లోపల బిడ్డ సరిగ్గా పెరక్క అండర్ వెయిట్ బిడ్డలు పుడతారు. ప్రిమేచ్యూర్ డెలివరీ అయినా అండర్ వెయిట్ బిడ్డ పుట్టగానే లేదా నెలలోపు చనిపోయేటువంటి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మన దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. సో ఇలాంటి దేశాల్లో ఈ రిస్క్ మరీ ఎక్కువ ఉంటుంది. సో మాతృ మరణాల సంఖ్య చాలా ఆమోదించలేనంత ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కూడా అంటే US, UK అలాంటి దేశాల్లో ప్రతి 1,00,000 జననాలకి 7 నుంచి 15 మాతృ మరణాలు జరుగుతుండగా చచ్చి చెడి మనం ఇప్పటికీ 125కి తెచ్చుకోగలిగాం. ఇంకా చాలా ఎక్కువ కదా వాళ్ళతో పోలిస్తే. ఎందుకు? మనకి పేదరికం కారణంగా న్యూట్రిషన్ లేక, హెల్త్ సర్వీసెస్ లేక, హెల్త్ సర్వీసెస్ ఉన్న చోట కూడా అది తెలియక, అవగాహన లేక, వెళ్ళక, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోక, రెగ్యులర్గా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో అని తెలియక, వీటన్నిటి కారణంగా మనకి ఇంకా మాతృమరణాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.